అలాగే తర్వాత ఫోన్ చేస్తాను. ఈ రోజు ఉమెన్స్ డే. ప్రపంచంలోని మహిళలందరూ వారి వారి సమస్యల గురించి మాట్లాడుకునే రోజు. మనం కూడా రొటీన్ గా చీరల గురించి, వాటి అంచుల గురించి, వంటల గురించి కాకుండా ఏదైనా పర్సనల్ విషయాలు చర్చించుకుందాం. మన ప్రేమ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. ముందుగా మన సెక్రటరీ మాట్లాడతారు. అవును, మన కమిటీ సెక్రటరీగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మనం ఒకే కాలనీలో ఉంటున్నామే గాని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఎప్పుడో గాని కలుసుకోవడం లేదు. ఈ రోజు ముఖ్యంగా మనం మన కాలనీలోని ఆడవాళ్ళందరి వారి వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వారందరికీ మనం ఉమ్మడిగా మానసిక ధైర్యం ఇవ్వడమే కాకుండా వాళ్ళ సమస్యకి పరిష్కారం ఆలోచించగలవని నా ఆలోచన. ఏమంటారు? మీ ఆలోచన బాగుందండి. అందుకని మీలో ఎవరికైనా వ్యక్తిగతమైన సమస్యలు ఏమైనా ఉంటే మన కమిటీ మీద నమ్మకం ఉంచి మొహమాటం లేకుండా చెప్పుకోవచ్చు. మా అత్తగారు నన్ను పరకట్నం కోసం రోజు రాత్రి రంపాలు పెడుతున్నారు. మా ఆయన నన్ను భార్యలా కాకుండా బానిసలా చూస్తున్నాడు. నాకు పిల్లలు కలగటం లేదని రోజు మా ఆయన కొడుతున్నాడు. నాకు చనిపోవాలనిపిస్తుంది. నా సమస్య ఒకరితో చెప్పుకోలేంది. నేను నిజం చెప్పాలంటే నా జీవితం ఒక నరకం. మిమ్మల్ని అందరినీ నా తోబుట్టువులుగా భావించి ఈ కమిటీ ఎలాగైనా నా సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తుందని నమ్మకంతో మీ అందరికీ చెప్తున్నాను. నాకు పెళ్లి 5 సంవత్సరాలయ్యింది. ఇంతవరకు మాకు శోభనమే జరగలేదు. నువ్వేం బాధపడకమ్మా. మమ్మల్ని అందరినీ నీ తోబుట్టువులు అన్నావు. మేమందరం కలిసి తప్పకుండా నీ జీవితాన్ని చక్కబెడతాం. ఒరే వెంకట్రావు, ఏంట్రా? ఆ బ్యాంక్ క్యాషియర్ మీసాలైతే బాగా పెంచాడు గాని ఇంతవరకు పెళ్ళంతో శోభనమే చేసుకోలేదంట్రా. చిచ్చి, ఆ మీసాలకి అవమానం రా. అతనేరా బ్యాంక్ క్యాషియర్. వాడికి నరాల వీక్నెస్ అంట కదరా. బ్యాంకులో డ్యూటీ చేయడం తప్ప ఇంట్లో శోభనం లేదంట్రా. మరి ఆడికి అందగత్తి ఎందుకురా? రోజు చూసుకోవడానికే వరా. ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అని తప్పించుకు తిరుగుతాడట. ఎవరక్క? ఇంకెవరు? ఆ బ్యాంక్ క్యాషియర్. పెళ్ళై 5 ఏళ్ళైనా ఇంతవరకు శోభనమే లేదంట. పేరుకు మగమహారాజే గాని వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి ఏంది కోతలో ఆర్భాటాలు తప్ప కుప్పలో ఇత్రాలు మాత్రం లేవట్రా. బ్యాంకులో పేరున్న పెద్ద క్యాషియర్ వాళ్ళ ఆవిడ దగ్గర మాత్రం అదేందో గాని గోడ కొట్టిన పిడకట అయిపోయారా. ఒట్టి పనికి మాలినోడు అనమాట. ఏమిటి అమ్మాయిని కుడుతున్నావు? ఏమిటి ప్రాబ్లం? ఏమిటి ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు, నీకే తెలుసు. అదేనయ్యా, నాకు చెప్పు ఆ ప్రాబ్లం ఏంటో. చెప్పండి సార్. అరే చెప్పను అంటే ఎలాగయ్యా? నాకు చెప్పు, నేను పరిష్కారం చేస్తాను కదా. చెప్పండి సార్. ఇదిగో ఆ మొండితనం అవుతుంది. భార్య భర్తలు రోడ్డు మీద తగదబడితే బాగుండదు. మ్యాటర్ చెప్పు. సరే సార్, ఓ 300 ఇవ్వండి. 300 దేనికి? మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేశారనుకోండి, ఆ. మీ 300 తిరిగి ఇచ్చేస్తాను. సాల్వ్ చేయలేదనుకోండి, ఆ 300 ఉంచేసుకుంటా. అంతే కదా. భలే వారి భయ్యా, ఈ మాత్రం దానికి నీళ్ళు వెళ్తావు ఎందుకు? ఇదిగో సరిగ్గా 300 ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మ్యాటర్ చెప్పు. సార్, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మంచిది. నా మరదలు బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి ఎంతో సంతోషపడ్డాను. శుభం. ఎంతో అన్యోన్యంగా మంచిదే. ఉంటుంది. కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి. అవును. అంతే కదా. చిల్లిద్దిగయ్యా, ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా. నేను చెప్పనండి. భర్త పేరు చెబితే అర్ధాయుషని మా బామ్మ చెప్పింది. అందుకని పిలవకూడదు. పాతకాలం నాడు చేస్తాడమ్మా. ఈ రోజులో ఏంటి? ఏమీ పర్వాలేదు, పిలిచి. పిలవనండి. అరే పిలువమ్మా, పర్లేదు, భర్తే కదా. పిలవకూడదండి. అయ్యో పిలవకూడదేమిటమ్మా? నేను అయిందా? నువ్వు ఉండవయ్యా, నేను ప్రయత్నం చేస్తాను కదా. చెయ్యి. ఒక్కసారి పిలువమ్మా, భర్తే కదా. నా భర్త పేరు నేను చెప్పను, అంతే. ఇదిగో అలా కాదు, ఇదిగో అలా నువ్వు ముందుకేయకూడదు. నేను చెప్పేది అరే నువ్వు ఉండవయ్యా, నేను ట్రై చేస్తాను కదా. ఒక్కసారి పిలువమ్మా, పిలువు. ఒక్కసారి పిలుస్తా. నేను పిలవను. అరే నువ్వు చెప్పకపోతే నా 300 రూపాయలు ఒకసారి నీకు నమస్కారం పెట్టి. అరే అమ్మో, అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చి 300 రూపాయలు ఇరుక్కుపోయారు. నువ్వేంటి 300 రూపాయలు జేబులో కుక్కుతున్నావు? తీ బయటికి. నువ్వు చెప్పవమ్మా. నేనేమైనా చెప్పనండి. అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా. నేను చెప్పనంటే చెప్పను, అంతే. నేను ముందే చెప్పాను నీ వల్ల కాదని. ఇప్పుడు ఈ 300తో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆగు. వాడి పెళ్ళం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా? పొద్దున్నే పిల్లెదురొచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని. ఈ సైకిల్ గాలి తగ్గింది. మన మధ్య
5 ఏళ్ల నుంచి కాపురం ఉంటున్న బ్యాంక్ క్యాషియర్ అతని భార్యకి శోభనం జరగకపోవడం ఈ కాలనీకి అరిష్టంగా ఉందండి. ఎలాగైనా కానిచ్చేయండి. నేనా? అబ్బా ఆ. మీరు కాదండి, వాళ్ళిద్దరికి ఆ శుభకార్యం జరిగేలాగా చూడండి. అదే నేను కూడా ఆలోచిస్తూ ఉండలా. ఇప్పుడు ఆ క్యాషియర్ మానసిక రుగ్మతతో బాధపడుతుంటే ఆపోజిట్లా ఉమ్, ఆడి రోగం కుదర్చాలంటే డాక్టర్ ముదిరాజు వల్ల ఇల్లు పడుతుంది. ఉమ్, అదే శీఘ్రంగా జరగాలంటే ఆ A to Z కుర్రాళ్ళకి అప్పచెప్తే ఎలా ఉంటదంటావు? చాలా బాగుంటుంది. నాకంతా బాగుందయ్యా, నా బాడీలో జనరేటర్ కూడా బాగుంది. అది తేల్చాల్సింది మీరు కాదు, ఆ, డాక్టర్ ముదిరాజు గారు. డాక్టర్ ముదిరాజు గారా? అవును. ఆయన కొండనాలికి వైద్యం చేస్తే ఉన్ననాలికి ఊడిపోద్దని ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్తారు. అవన్నీ మాకు తెలియదు సార్, తాపీ చంద్ర గారు చెప్పింది మేము చేయాల్సిందే. తాపి చంద్రయ్య గారా చెప్పింది? అవును. సారీ, ఒకసారి తింపండి. అలాగే. మహానుభావుడు, ఈ ట్రీట్మెంట్ ఏదో ఆ తాపి చంద్రయ్య గారికి చేయించండి. వస్తా. ఏయ్, మీరు అరిచి గీ పెట్టుకున్నా, మీ తలకాయలు నేలకేసి కొబ్బరికాయలు కొట్టుకున్నా నేను ఇక్కడి నుంచి బయటికి రాను, మిమ్మల్ని బయట నుంచి లోపలికి రానివ్వను. మాకు కూడా కావాల్సింది అదే కదా సార్. మీరు అక్కడే ఉండండి, మేము గీనే ఉంటాం. ఇదేంటి, ఇందాక దాకా పిచ్చి కుక్కల్లా తరిమి నన్ను ముదిరాజింటూ మోసిపోతామన్నారు, ఇప్పుడేమో నన్ను ఇక్కడే ఉండమంటున్నారు, వాళ్ళేమో అక్కడే ఉంటానంటున్నారు. మీకేమైనా మెంటల్ వచ్చిందా? మాకా సార్ మెంటల్, మీకు మీకు తెలియకుండా మీరే డాక్టర్ ముదిరాజు గారింట్లోకి దూరిపోయారు. ఓ ముదిరాజు గారు! అయ్యి బాబో, ఇది ముదిరాజిల్లా. ఈ ముదిరాజు చేతిలో ఎంత జగమండి వ్యాధులైనా నయం కావలసిందే. వాణ్ణిట్టా తీసుకురండి. ఒరే వెదవల్లారా, ఒరే దుర్మార్గపు వెదవల్లారా, పడుకోబెట్టండి, గట్టిగా పట్టుకోండి. ఓం హ్రీం క్లీం భయపడకండి సార్, మేము ఉన్నాం కదా. ఏం భయం లేదు, నేనున్నానుగా. ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి. అయ్యా, ఆకలేసినోడికి అన్నం పెట్టాలి, రోగం వచ్చినోడికి వైద్యం చేయాలి. ఏ రోగం లేదు. చెప్పవలసింది మేము, మీరు కాదు. వైద్యులం మేము, వ్యాధిగ్రస్తులం మీరు. ఏంటి వరి నా కోసమే? వాత విధ్వంసిని లేహ్యం, ఊర పిచ్చుకల లేహ్యం, చిత్తపల చూర్ణాల వంటకాలు. అయ్యో బాబోయ్, అన్నీ నీకోసమే. ఏమీ కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వీటన్నిటితో నాకు వైద్యం చేస్తే నేను బతకను, అవుటే. ఇవి కాక సంజీవిని లేహ్యం కూడా తయారవుతుంది. అయ్యో బాబోయ్, ఆ తాపి చంద్ర ఇచ్చి డబ్బు కట్టే నేను 2 రెట్లు ఎక్కువ ఇస్తాను, నన్ను వదిలిపెట్టండి బాబు, నీకు దండం పెడతాను. నా శ్రమ వృధా కాకూడదు నాయన. ఇలారా. అయ్యో బాబు, సర్వరోగ నివారణం. గట్టిగా పట్టుకోండి. ముదిరాజు మూలికా వైద్య ప్రభావం వెంటనే గుణం చూపుతుంది. పోనండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇక నువ్వు మగాడివని రుజువు చేసుకో. విజయోస్తు, ప్రాప్తిరస్తు. అరే మావా, ఖుషీరా ఖుషి, ఈరోజు చాలా ఖుషిగా ఉన్నాను బావా. అరే మామా, లొల్లి చేయకుండా ఖుషి ఏందో చెప్పరాదు? అదేరా, బ్యాంక్ క్యాషియర్ లేడు, ఆయనకి శోభన ఏర్పాటు చేయాలంట. అడ్వాన్స్ కూడా తీసుకురాను బావా. ఇన్నాళ్ళకి నా కళ్ళు నెరవేరబోతుంది. చిక్కిచక్క అచ్చక్క. అబ్బా బాగుందో, చాలా మంచి టేస్ట్ ఉందో మీకు. రండి సార్, కూర్చోండి. నీకే బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కూర్చోడానికి వచ్చాను. బిజీ, ఫుల్ బిజీయా సార్? నువ్వేంటే అంత యాంగ్జైటీ చూపిస్తున్నావు? శోభనం నాకు. ఆ మాటకు వస్తే ఈ నైటే కాదు, రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ. సార్ సార్ సార్, నాదో చిన్న డౌట్. అడగవయ్యా. ఏం లేదు, అడగవయ్యా. అరగంట సాగదీస్తావంటే చెప్పు. కొంచెం శోభనం ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్? ఏమయ్యా, నువ్వు నాకు శోభనం అరేంజ్ చేయడానికి వచ్చావా, శోభనం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా? ఈడియట్, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. రే ఫుల్, రే ఎందుకురా సార్ అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? వెరీ గుడ్. చేసుకోక చాలా రోజుల తర్వాత శోభనం చేసుకుంటుంటాను. నువ్వు చాలా రోజుల తర్వాత సాగదీయక్కర్లేదు. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. అమ్మా, అయ్యా, అబ్బా. కొంచెం దగ్గరగా జరగండి. మొత్తం మీరే తాగుతారా? కొన్ని ఉంచండి. దగ్గరకి తీసుకోండి. త్వరగా స్టార్ట్ చేయండి.
ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తెలుసు? ఆ ఇందాకటి నుంచి నువ్వే వరుసగా చెప్తున్నాగా. అబ్బే నేను చెప్పలేదండి. ఆ మరి అయితే సెకండ్ వాయిస్ ఎవరిది? ఏమో. ఓ, బ్రహ్మయ్య ఉంటది. పదండి రా, రూమ్ కు పోయి తానం చేద్దాం. సరే పద. రేయ్ ఆగండ్రా. ఏమైందిరా? ఏంట్రా? ఆ తిరుపతి గాడేడ్రా? అమ్మని ఏమో ఎంత పని చేస్తాడు. ఒక్క నిమిషం అయితే క్యాషియర్ కొంప కొల్లేరవుద్ది. పదండ్రా. అమ్ము ఇప్పుడు ఎలాగా? వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమయ్యా మీరు కడుపు కూడి తింటున్నారా గడ్డి తింటున్నారా? సోమను రోజు వచ్చి ఇంటి మీద పడతారా? అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపులు కొడతారా? ఏంటి మంచం కింద ఎదుగుతున్నారు? ఏం లేదు సార్, మా వాడు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు, వెతుకుతున్నాం. రే వెతకరా. మీ వాడు మిస్ అయ్యాడా? వీడు ఇలాంటి ఏదో పని చేస్తాడని ముందే ఊహించాను. నా డౌటే నిజమైంది. లాగండ్రా లాగండ్రా బయటికి. అనుకున్నాను కానీ ఇంత చెత్త ఎదవని నేను అనుకోలేదు. ఈడు చేయండి. కొట్టండి. రాస్కెల్. అమ్మా. అమ్మయ్యా. ఇందాక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వీడిదన్నమాట. అమ్మో. పంపలు అంటుపోయేసమా? వీడు తెల్లవార్లు ఇక్కడే ఉండుంటే మన శోభనం శోకమయం అయ్యేదండి. పిచ్చి కుక్కని ఈడ్చిపోయినట్టు ఈడ్చిపోయారు వేధవనే. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. రాడి. రేయ్ దింపండ్రా రాస్కెల్, దింపండ్రా. ముయ్. ఏంట్రా నీ గోల? చేసుకోక శోభనం చేసుకుంటే ఆ గదిలో నీకేం పనిరా? అసలు నీకు బుద్ధుందా? అయిపోయిందిరా బాబు, అయిపోయిందిరా. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు బెస్ట్ పట్టిపోతావు. నీకు అసలు జీవితంలో శోభనమే కాదురా మోహనం. ఇదే నా శాపం. ఏం రా వారి సొమ్ములు గిట్లా తీసిండ్రా? నాకు మర్యాదగా చెప్పాలి. ఎందుకంటే ఈ ఎస్ఐ సూర్యకాంతమ్మ చేతికి దొరికిన ఎసోంటి మొగొండైనా పెండ్లికి పనికి రాకుండా చేస్తా. సార్ మాకేం తెలియదు సార్, మమ్మల్ని నమ్మండి సార్. మేము ఆ నగలు తీయలేదు సార్. అవునేసే గారు అలాంటి వాళ్ళు గారండి చాలా మంచోళ్ళు. అవునండి. అమ్మగారు ఆ కుర్రాళ్ళు చాలా బుద్ధి